తెలంగాణలో జిల్లాలకి సంబంధించి పునర్విభజన ఏదో జరుగుతోంది, మొత్తం సెటరేట్ చేస్తామని చెప్పేసి సీఎం చేసిన వ్యాఖ్యల తర్వాత ఎంత పెద్ద దుమారం అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మరొకసారి ఆ గందరగోళం కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల కుదింపుకు సంబంధించి ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది ఈ వ్యాఖ్యలు చూస్తే. జిల్లాల ఏర్పాటు అంశం మా పరిధిలోనే లేదు, అసలు మా పరిగణలో లేదు అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల్లో మార్పు ఉండదని, అసలు జిల్లాల ప్రస్తావన ఆలోచన తమ దృష్టిలో లేదు అంటూ భట్టి విక్రమార్క అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో జిల్లాలు కుదిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తం 17కు తగ్గిస్తారంటూ కూడా వార్తలు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. గతంలో జిల్లాలకి సంబంధించి చాలా గందరగోళంగా ఉంది, గతంలో చేసినటువంటి విభజన సరిగా లేదు, మళ్ళీ వాటిని మేము రీషఫుల్ చేస్తామని చెప్పి సీఎం మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని, లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసారు, మొత్తం మా ఉనికే మనుగడని పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాలు పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలని ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. మండలాలు గతంలో సీఎం మాట్లాడినటువంటి మాటలు ఇవి. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మేము సమాలోచనలు చేసి రేషనలైజ్ చేస్తాం, మేము మళ్ళీ వీటిని ఏదో గందరగోళం చేయాలనుకోవట్లేదు, రేషనలైజ్ చేస్తాం, ముఖ్యంగా జనసాంద్రత ఆధారంగా మేము వీటిని మళ్ళీ కొంత విభజిస్తాం, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తాం అంటున్నారు. పెంచడం కానీ తగ్గించడం కానీ లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు భట్టి విక్రమార్క మరొక మాటలు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం అసలు మా ఆలోచనలో లేదు, మా పరిగణలో లేదు, అది ఇదంతా ఏం లేదు అని చెప్పి కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం ఒక మాట, డిప్యూటీ సీఎం ఒక మాట ఎందుకు చెప్తున్నారు? కారణం ఏంటి? మధ్యలో బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. మీ ఇష్టం వచ్చినట్లుగా మీ రాజకీయాల కోసం విభజించుకుంటూ పోతామంటే కుదరదు, మేము చాలా చక్కగా చేసాం, ఒకవేళ ఇప్పుడు ఏదైనా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని ప్రజలు కనుక చెప్తే మళ్ళీ ప్రజా పోరాటాలు మొదలవుతాయి, బీఆర్ఎస్ ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు, ఈ ప్రాసెస్ని ఎందుకు ఆపుతున్నారు? ఇదే అతిపెద్ద ప్రశ్న. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో వరుస ఎన్నికల సమయంలో అనవసరమైన గందరగోళం ఎందుకులే, ఈ గొడవలందరికీ అసలు తావివ్వడం ఎందుకు అని కొంచెం ఆగుతున్నారా, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా? సీఎం ఒక మాట, డిప్యూటీ సీఎం ఒక మాట ఎందుకు చెప్తున్నారు? మధు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్, మధు మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవుతారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకని మరి ఈ ప్రక్రియను ఆపేయాలనుకుంటున్నారు? మేము కమిటీ వేస్తామని చెప్పారు, మేము పాలనకి అనుకూలంగా ఉండేలా చేస్తాం, ఒక చోట 3 లక్షలు ఉండి ఇంకో చోట 1 కోటి మంది ఉంటే ఎలా డివైడ్ చేయాలి? ఫండ్స్ డివైడ్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా చేయాలన్నా, సంక్షేమ పథకాలకు సంబంధించి అయినా, లేదంటే ఇంకేవైనా సరే పరిపాలనకు సంబంధించి అయినా సరే ఇంత ఇంబ్యాలెన్స్ ఉంటే కష్టం కదా.
రేషనలైజ్ చేస్తామని చెప్పి సీఎం మాట్లాడారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది? మధు జాయిన్ అయ్యారు మనతో, మా ప్రతినిధి. మధు, ఎన్నికలు ఉన్నాయి కదా వరుసగా, మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఈ వరుస ఎన్నికల సమయంలో ఎందుకులే ఈ గందరగోళం అని ఆగారా? ఇప్పుడు సీఎం చెప్పిన మాటకి డిప్యూటీ సీఎం చెప్పిన మాటకి ఇంత డిఫరెన్స్కి కారణం ఏంటి? ఇంకేదైనా రీజన్ ఉందా? ఎగ్జాక్ట్లీ నందు, ఇంకొక రీజన్ ఉంది. అది యాక్చువల్గా 33 జిల్లాలు కేసీఆర్ ప్రభుత్వంలో చేయడం జరిగింది, పరిపాలనా సౌలభ్యం కోసం చేశామనేటువంటి స్టేట్మెంట్ చేశారు అప్పుడు. ఎందుకంటే జనాభా ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల సాల్వ్ కోసం కానీ, పోలీస్ పరంగా కానీ, పాలనా పరంగా కానీ వాళ్ళకి అందుబాటులో ఉండాలి, పాలన అధికారుల రూపంలో వాళ్ళు ప్రతిదానికి జిల్లా కేంద్రాలకే వెళ్ళొద్దు అనేటువంటి ఒక స్టేట్మెంట్తో, ఒక నిర్ణయంతో, ప్రజాభిప్రాయంతో 33 జిల్లాలు ఏర్పాటు చేశామనేటువంటిది గత ప్రభుత్వం చెప్పింది. కానీ అశాస్త్రీయంగా చేశారు, కనీసం అవగాహన లేకుండా జిల్లాలు ఏర్పాటు చేశారు. 33 జిల్లాల అవసరమే లేదు అనేటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక స్టేట్మెంట్ చేశారు. వీటిని పునర్వ్యవస్థీకరిస్తాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన వర్డ్ వాడారు. పునర్వ్యవస్థీకరించడం అనేటువంటిది పార్లమెంటుకు ఒక జిల్లా చేస్తాం. గతంలో ఉమ్మడి జిల్లాలు 10. సో వీటిని 33 చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అధికారులు లేరు, పాలనా సౌలభ్యం కోసం చేసిన ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి, ఒక్కొక్క జిల్లాకి సంబంధించి 2-3 నియోజకవర్గాల్లో కలుస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ ఒకటి, రెవెన్యూ డివిజన్ ఒకటి, ఇంకొక దానికోసం ఇంకొక దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అశాస్త్రీయంగా చేస్తారనేటువంటిది కాంగ్రెస్ చెప్తా ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడారు. దానికి తోడు మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో దానికోసం ఒక సిట్టింగ్ జడ్జితో దీనికోసం కమిషన్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తాం, బడ్జెట్ సమావేశాల్లో, ఇప్పుడు వచ్చేటువంటి ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో. దాని తర్వాత అందరూ అభిప్రాయాలు తీసుకుంటాం. దాని తర్వాత పునర్వ్యవస్థీకరిస్తాము అంటే 17 జిల్లాలు చేస్తాం. పార్లమెంటుకు ఒక జిల్లా చొప్పున మొత్తం 17 పార్లమెంట్లు తెలంగాణలో, కాబట్టి వాటి కింద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వెనకడుగు వేయడానికి ఒకటి మేజర్ నెంబర్ 1 బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వ నిర్ణయం పైన ఒత్తిడి చేస్తా ఉంది. ఒక్క జిల్లాను మార్చినా, ఒక్క జిల్లాను లేకుండా చేసినా, ప్రకటించినటువంటి జిల్లాలో పెద్ద ఉద్యమం చేస్తాం క్షేత్రస్థాయిలో అనేటువంటిది నెంబర్ 1. ఇది కాక నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే కేంద్రం ఫ్రీజ్ చేసింది. మీకు భౌగోళిక పరమైనటువంటి పరిస్థితుల విషయంలో నిర్ణయాలు, బౌండరీస్ సంబంధించినటువంటి నిర్ణయాలు, మార్పులు చేర్పులు ఒక్క తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా బౌండరీస్ చేంజ్ చేయడానికి లేదు, నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. 2027 వరకు ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందంటే యథావిధ స్థితి కొనసాగాలి అనేటువంటిది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి, అసెంబ్లీలో చర్చించలేనటువంటి పరిస్థితి, నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి దానిలో భాగంగా వెనుకడుగు వేసినట్టు ఒకటి చర్చ. ఇంకొకటి మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రచారం చేస్తా ఉంది ప్రజలకి. మీరు కాంగ్రెస్ కి ఓటేస్తే మీ జిల్లాను మీరు వద్దు అని మీరే తీర్పిచ్చినట్టుగా, కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది. కాంగ్రెస్ కు ఓటు వేయద్దు మున్సిపాలిటీ ఎన్నికలు అనేటువంటిది బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రచారం అందుకుంది. స్థానికంగా మొత్తం ఇదే ప్రచారం పడుతుంది. ఎగ్జాంపుల్ జనగామ జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, వనపర్తి జిల్లా కావచ్చు, ఇట్లా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో మీరు కాంగ్రెస్ ఓటేస్తే అక్కడ మీరు లేదు అని ఒప్పుకున్నట్టే, మీరు మా జిల్లా వద్దు అని ఒప్పుకున్నట్టే అనేటువంటి ప్రచారం చేస్తుంది. సో ఈ 3 అంశాల ఆధారంగా కాంగ్రెస్ వెనక్కి తగ్గుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మేబీ దీని తర్వాత మళ్ళీ 1 year తర్వాత ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చే అంశం ఉండదు. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారంటారా ఈ ప్రాసెస్ని? అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత, లేదు అంటే సంవత్సరం ఫ్రీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సంవత్సరం తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇట్స్ వెరీ క్లియర్, ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు అని కాంగ్రెస్ ఆలోచించుకున్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం మరి మాట్లాడుతున్నారు, అసలు మా పరిగణలో లేదు, మేము అలా ఏం చేయడం లేదని చెప్పేసి చాలా సింపుల్గా కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొకసారి సీఎం ఏమన్నారో చూద్దాం. జడ్జి నేతృత్వంలో ఒక మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు, విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్, హన్మకొండ, మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు.
మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @